హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ వ్లాగ్. ఈరోజు నేను ఏం మాట్లాడను, వ్లాగ్ అంతా రావాలి చూసేయండి ఫ్రెండ్స్. నిన్న ఆంటీకి సర్ప్రైజ్ వచ్చింది కదా, సో ఈరోజు సర్ప్రైజ్ దెబ్బ తగిలింది, గేట్ తగిలించుకున్నాను. సో చాలా తగిలింది, సివియర్ పెయిన్ ఉంది. ఏం చేయలేము, టైం బ్యాడ్ అయితే. ప్రేయర్ అటెండ్ అయినాము. ఇప్పుడు పొలంకి వెళ్తున్నాము, మమ్మీ వాళ్ళ పొలం దగ్గరికి. మాటలు రావట్లేదు కానీ ఇట్స్ ఓకే. హాయ్ ప్రసాద్ మామ, మా వీడియోకి హాయ్ చెప్పండి. చూస్తున్నారా నా వీడియోస్? సర్ప్రైజ్ ఇచ్చాం మామ నిన్న పిన్నికి. హాయ్ విను, ఎక్కడికి వచ్చినావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పొలానికి. ఓకే, నీకు ఓకే. ఎలా ఉంది ఈ సర్ప్రైజ్ ఆంటీకి ఇచ్చింది? ఫీలింగ్ ఏంటి? బాగుంది. వన్ వర్డ్ ఆన్సర్స్ అని, వన్ వర్డ్. సో ఇది అనమాట, నిన్న చిట్పిన్నిని వచ్చి సర్ప్రైజ్ చేసినాము. తర్వాత ఇప్పుడు మేము మార్నింగ్ ఇప్పుడు ఈరోజు మళ్ళీ రిటర్న్ అయిపోవాలి, ఇంకా బెంగళూరు బయలుదేరాలా. కానీ మా ఆంటీ ఏమో పొలంకి వెళ్ళిపోదాము అనింది. సో అక్కడ కూడా నా తమ్ముడు కాల్ చేసి, అక్క ఈ టైంలో చాలా గ్రీనరీ ఉంటుంది రండి, మళ్ళీ అది సంగతి. సో అందుకు పొలంకి వెళ్తున్నాము. పొలం నుంచి వచ్చిన వెంటనే మేము బెంగళూరుకి బయలుదేరాల. సో చాలా రష్ అవుతుంది టైము, కానీ మా ఆంటీ వినదు. ఆమెకు, మా మమ్మీకు ఏమో తెలీదు, వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళ ఇష్టం. లైక్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్ ఆల్సో. సో దానికోసం ఓకే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. సడన్ సర్ప్రైజ్ ఏం ప్లాన్స్ లేవు కాబట్టి కొంచెం ఇదిగానే ఉంది. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఇక్కడ తాత గైస్, ఐ టాక్ టు యూ పీపుల్ లేటర్, వాయిస్ ఓవర్ ఇస్తారు మిగతాదంతా. బికాస్ నేను ఎందుకు లైవ్ చేయలేను అంటే ఇలా పక్కలో సాంగ్స్ పాడుతూ ఉంటారు. సో అందుకే నేను ఎక్కువ వీడియోలో అందుకే నేను ఎక్కువ వీడియోస్లో మాట్లాడలేకపోతూ ఉంటాను. జస్ట్ వీడియో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంటుంది బికాస్ ఆఫ్ గ్రేట్ సింగర్ మైండ్. మాటల్లోనే మమ్మీ పిన్ని కూడా వచ్చేసారు. సో ఇప్పుడు ఇంకా మేము నలుగురు పక్కన పల్లె అనమాట, అది స్టార్ట్ అయిపోయాము. అండ్ మమ్మీ ఏదో ఒక చిరాకులో ఉంది. అండ్ అంటే మామూలే కదా ఉంటాయి. సో ఈ వ్లాగ్ అంతా రానే ఉంటుంది, మీరు ఇలాగే చూసి బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు. సో ఇక్కడ ఈ గ్రీనరీ నాకు చాలా ఇష్టం అబ్బా, ఎందుకో తెలీదు. లైక్ యూనో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ యొక్క ఇది పల్లెటూరు వాతావరణం. అండ్ స్పెషల్లీ ఈ విలేజ్ అంటూ నా చిన్నప్పటి నుంచి నేను వస్తున్నాను. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా నిమ్మకాయ తోట, మా అన్న వాళ్ళది నిమ్మకాయ తోట. సో నేను పిన్ని ఫస్ట్ దిగుతాము, అమ్మ దిగదు. తర్వాత తమ్ముడు వచ్చినాక లేదు రా అమ్మ అనేసి అమ్మని దింపుకొని, పొగాకు చెట్టు ఊర్లో వేసినాము. టీచర్లకి చెప్తాందండి నాకు. గాలి ఫుల్ ఉంది నాకు. ఇట్లేనా చెప్పండి. హాయ్, మేము ఈరోజు మా ఊరికి వచ్చినాము. జామ చెట్టు ఇది, జామకాయలు తీస్తా ఉన్నాను చెట్టుకి. మీరు కూడా ఇట్లా మీ చేను అంటే ఫోటోలో ఇది పెట్టాలి ఫస్ట్. అంటే రెడీ చేస్తా ఫోటోలు అంటే మీరు నిలబడు. ఇది నిలబడినా ఇటు నుంచి చూస్తే కనిపిస్తాను. ఏ ఎల్లో కలర్ ఎంత పెద్దదని తెలుసాడా? ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఎవరికన్నా కాయ ఇచ్చి కర్మ పోగొట్టుకోవాలి.
రాదురా పచ్చళ్ళు పెట్టకి. శేషో నాకు ఒక్కటన్న పీకల్లని ఆశ ఉంది. రెండు ఉన్నాయి ఆడే ఆ సైడ్ ఎంతమ్మా చెట్టుకి ఇట్లా ముందు ఉంటావని నాకు ఇప్పుడే తెలిసిందే. నాకు కూడా మమ్మీ మమ్మీదో వస్తానండి. ఇక్కడ పెద్దది ఉంది శేషు ఇక్కడ నీకు కుచ్చుకుంటావి. ఇక్కడ ఉంది కానీ ముళ్ళులు ఉన్నాయి, భయం అవుతుంది. ఆడ ఇంత పెద్దగా ఉంది. ఉందండి అక్కడ ఉంది. పెద్దది ఎల్లో కలర్ లెమన్. రెండు తీస్తువా కుచ్చుకుంటావినా? నీకు తెలిసలేదు తెలిసలేదు తెలియదు కదమ్మా, నాకే తెలియదు. ఈ చెట్టుకి ముళ్ళు ఉంటావని నాకే తెలియదు. నీళ్ళు చూడు ఎన్నున్నావు. నాకు తెలియదు, ఈరోజే నేను షాక్ అయినాను ముళ్ళులు ఉంటాయని తెలిసి. మా ఇట్లా చెట్టు మన టెర్రస్ మీద ఒకటి ఉంది మా. ఇది శేషు ఇది దుబి విన్నుకు అన్నిదో ఎల్లోవే చిక్తాయి చూడండి. అమ్మమ్మ నీ బిడ్డతో అయితే లేదు రజితకు బిడ్డ అట్లా వచ్చేది. నాతో కాదమ్మా నాతో కాదమ్మా రావద్దంటది. ఇవి రెండు చెట్లలోనే ఉన్నారు. ఇక్కడ రండి శశి, ఇడు ఉంది చూడు, కింద ఉంది. ఇక్కడ కింద అన్ని కిందకి రాలిపోయి తీసుకునేది కింద నుంచి తీసుకు. ఇది కూడా ఇవి భలే ఉన్నాయేమో. ఒక 10 చిక్కితే కానీ ఊరగాయ పెట్టి పంపిస్తా. 10తో ఊరికే పెట్టచ్చా? ఏం కాదు. ఇప్పుడు ఊరగాయ పెట్టేది అవ్వ, అందుకే దొరుకుతుండేది. ఊరగాయ పెడుతుంది అవ్వ అని పచ్చడి పెడతా. మళ్ళీ మనం యూట్యూబ్ లో ఫేర్ అవుతాం. పచ్చడి ఊరగాయ అంటే మళ్ళీ మనల్ని ట్రోల్ చేస్తారు. మీ అమ్మ నాడే ఉండమండి పాపం. యాడుందా వదిన? ఆడిపోయింది కదా వచ్చినా లేదు, ఆడిపోయి కూలోళ్ళు ఉండరు అక్కడే ఉండేది. ఇక దీంట్లో అయిపోయినాయి అన్ని. పెరికింటారు అక్కడ కూడా వాటర్ చూడు గుంతాము. కాలువ చెట్టు ఇది నీళ్ళు టెంకాయ ఉన్నట్లుంటాయి. నీళ్ళు కలర్ చూడు, ఇది ఎట్లుంది. మట్టిలో నీళ్ళు కదా. ఎన్ని రోజులు ఇది ఈసారి కదా ఇట్లా నిండిండే చేసు. మరి నన్ను తీసుకురాలేదు కదరా నువ్వు. కదా వావ్, ఇది మా బాబాయ్. అయ్యో ఆల్రెడీ చేయికి తగిలిందిరా పొద్దున. శశి ఇది రాదురా. నాకు ఒక ఎల్లోది కావాలంటే చిక్కే. ఇక్కడ ఉంది. ఇట్లా ఇగ్గుతేనే రాలేదు. అమ్మ కుచ్చుకుంటున్నాయి. అమ్మో జాగ్రత్త. అక్క చెల్లెళ్ళ దౌర్జన్యం నిమ్మకాయల మీద. ఓ గాడ్, ఇది ఎడిట్ చేసాక నాకు ఒక రోజు కావాలి. చూడు తెలిసిందావని చూసింటే కదా.
ఏ రోజన్నా సేన్కి వచ్చిండావా నువ్వు? రాలేదమ్మా, మా అమ్మ అట్లా పెంచింది. ఈడే ఉంది ఎల్లో కలర్. తర్వాత సన్ఫ్లవర్ గుర్నూలు చేను. సన్ఫ్లవర్ ఇక్కడ ఉంది. లాస్ట్ టైం మనం పోయింటిమి. ఆడుంది. అంత దూరం ఇప్పుడు నడవలేమండి, సారీ. నెక్స్ట్ టైం చూపిస్తాను సన్ఫ్లవర్. వచ్చే సంవత్సరం వస్తాను. సన్ఫ్లవర్ ముందరేయండి. నువ్వే పెరుక్కో, నానే తీస్తే నువ్వు నిమ్మకి కింద పడిస్తేవి అయితే మన అమ్మా. కట్ చేసి గదింతారు. చుచ్చుకుని చూడు. నువ్వే తీసినట్టు ఏం ఫ్రాడ్, మమ్మీ చూడు ఎంత మంచిగా. ఇంకా తీసేకి రావమ్మా అవి. నిజం తీసే అక్క తీసినా సిరీస్. ఇది నిమ్మకాయ ఫ్లవర్. ఇంత కష్టపడి పెరికిందా అనుకుంటారు. తొండి తెలిసిపోతుంది ఒకళ్ళు చూస్తే. శేషు పట్టుకోవచ్చు చెప్తా, పెద్దది పెడతాను ఈసారి. అది అది వీడియో తీస్తాను. రింగ్ చేయండి. చేస్తాను. పెట్టినా కార్ల కింద ఉందేమో. ఇదేమిరా పెరగక ఇట్లా క్రాస్ ఎంపి పెరుగు చెప్తాను. అది ఉందా దాని రోంత ఇట్లా ఇట్లా రోంత క్రాస్ కను తొండరాలే తొండ. ఇది కానీ తల్లింటే అక్క తినా. ఫైనలీ నిజం చెప్తాను, ఇందాక నేను పీకింది ఏది ఒరిజినల్ కదా, ఇవే అవన్నీ తొండి. తమ్ముడు పీకినవి తీసి మీకు చూపిస్తే ఇవి మాత్రమే నిజం. బాయ్ ఆంటీ. చాలా టయర్డ్ అయిపోతుంది. ఇంకా మా పొలంకి మా ఆంటీ పోయింది, ఇంకా మేము అక్కడికి పోయే కాలేదు బికాస్ కొంచెం లోపల ఉండే. ఇంకా ఇంత దూరం నడవలేమని చెప్పేసి నేను మమ్మీ తమ్ముడు కార్లో కూర్చొనేస్తుంది. ఆంటీ మాత్రం పొలంకి పోయినారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ హర్. టైర్డ్ అయిపోయినాము. ఆల్రెడీ టైమ్ 1 o'clock అయింది. మేము 4కి అంతా బయలుదేరాలా. సో ఇక్కడ ఇంకొక 1 hourలో మేము ఇక్కడ నుంచి ట్రావెల్ అయితే స్టార్ట్ అయితే ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోతాం. బాయ్ గైస్. ఐ హోప్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ గైస్, నిన్న గుంటకల్ స్టార్ట్ అయ్యాము. ఈ టైంకి రీచ్ అయినాము. కానీ ఈరోజు వద్దులే వినమా, అనంతపూర్ దాటినాకేమని తిన్నాం. హాయ్ గైస్, ఇంకా ఇప్పుడు బ్యాక్ టు బెంగళూరు. రిటర్న్ జర్నీలో ఉన్నాము. ఒక్క రోజే కదా, వెరీ షార్ట్ ట్రిప్. కానీ చాలా ఒక రోజులోనే అంతా చేసిన, ఐ మీన్ వేరే ఊరికి కూడా పోయినాము, అంతా అయింది. కానీ చాలా హ్యాపీనెస్, కొంచెం సాడ్నెస్, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్. కానీ ఇప్పుడు బెంగళూరు రిటర్న్ అవుతున్నాము. హోప్ఫుల్లీ అన్నీ బాగా సేఫ్గా వెళ్ళి
మీద అందరితో ఈ వ్లాగ్ షేర్ చేస్తాను. ఇక నైట్ టైంలో ఏం వ్లాగ్ తీసేకవుదు, ఎందుకంటే ఫుల్ చీకటి వెహికల్సే ఉంటాయి కాబట్టి ఇఫ్ పాసిబుల్ ఏదైనా వ్లాగ్ వీడియోస్ తీస్తాను. లేదు అంటే ఇక్కడికి బాయ్ చెప్పండి, బికాజ్ అనంతపూర్ దాకా చాలా బాగుంది జర్నీ. కానీ అనంతపూర్ దాటి పెనగొండ దగ్గరికి ఎంటర్ అవుతున్నాకే లైట్గా డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా కర్ణాటక రీచ్ అవుతూ ఫుల్ పెద్ద వర్షం అనమాట. సో కొంచెం ఇది కియా షోరూము, ఇది పెనగొండ దగ్గరికి వస్తుంది. ఇది వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది వెళ్తూ ఇంకా నాకు ఇంకేం అనంతపూర్ వచ్చింది. అనంతపూర్ నుంచి హార్డ్లీ 1.5 hourలో వెళ్ళిపోతాం అనమాట. సో అనంతపూర్ వచ్చేసింది అంటే ఇంటికి దగ్గర అనేసి అనే ఫీలింగ్. సరే ఇది అదే అట్ ద సేమ్ టైం ఇది రిటర్న్ జర్నీలో కియా వచ్చినప్పుడు కూడా నాకు హ్యాపీనెస్ ఏమంటే అరే ఇంకొద్దిసేపులో మన కర్ణాటక వచ్చేస్తుంది అనేసి అనే హ్యాపీనెస్. సో అట్లా కియా నాకు ఒకతర హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా బాగుంది, ప్లస్ చాలా పెద్దగా ఉంది కదా. అండ్ ఎనీవేస్ ఇక్కడ ఇంకా వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో గాడ్ అప్పటికి అక్కడ మధ్యలో కొంచెంసేపు స్టాప్ చేసుకున్నామప్ప, ఎందుకంటే అంత వర్షంలో కంటిన్యూగా డ్రైవ్ చేయడం బాగుండదు కదా అని మేమే ఒక బ్రేక్ తీసుకున్నాము. తమ్ముడు వద్దు వెళ్ళిపోదాము అంటే కూడా మమ్మీలోనూ ఓకే బ్రేక్ తీసుకో అనేసి అని బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. నుంచి రోజు మార్నింగ్ నుంచి కాదు సారీ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి జర్నీ ఫైనల్లీ బెంగళూరు రీచ్ అయినాము. ఫుల్ వర్షం. సో ఇప్పుడు తమ్ముడు ఇంకా పోయి మమ్మీ లేదు, మమ్మీని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను చూడండి ఫుల్ బెడ్ పిల్లో అన్నింది కాబట్టి నేను పడుకునేసి ఇంటిని. సో ఇక్కడ స్టాప్ చేసినాడు. ఇక్కడ ఏదో కొత్త ఎప్పుడు తినలేదు, ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడే తిందామా ఇంటికి తీసుకెళ్దామా అన్నాడు. మమ్మీ ఇంట్లో ఉంది కదా ఆల్రెడీ అని, సరే వద్దు ఇంటికి మనం కూడా ఇంట్లోనే తిందామంటే పార్సల్ తెచ్చకపోయినాడు. వెయిట్ ఇది కొన్నాను లేస్. సో ఇట్లా ఉండింది ఫుల్ వర్షంకి అందరూ ఇట్లా పెట్టినారు బండ్లు. అండ్ అట్లే బాధ కూడా ఉంది, సారీ హోల్డ్ అ సెకండ్. ఓకే కొంచెం బాధ కూడా ఉంది బికాజ్ దెబ్బ తగిలింది ఒకటి, ఇంకొకటి కొన్ని ఉంటాయి కదా. నేనంతా ఎంత హ్యాపీగా ఉన్నామో ఇంకొకటి రోజు వదిలేసి రావాలా అదొకటి. అండ్ పిన్ని వాళ్ళు మాతో వచ్చినారు, వాళ్ళు అక్కడే ఉన్నారు బికాజ్ వాళ్ళకి ఏదో పనులు ఉన్నాయని. సో అవన్నీ ఆలోచిస్తే కొంచెం అనిపిస్తుంది బాధ, ఒకరే వస్తాం కదా అని. అంతే, ఇంకేం లేదు. అందరికీ వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ ఇది ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళ పనులు చేయాలి కాబట్టి తప్పదు ఇంకా అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. అండ్ వింటర్ స్టార్ట్ అవుతోంది, ఎక్కడ చూసినా వైరస్ ఉంది, లైక్ కోల్డ్ కాఫ్ అన్నీ ఉన్నాయి, ఫీవర్స్, చాలా వెదర్ బాగలేదు. సో ప్రికాషన్స్ తీసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం లెందీ అయింది, ఏం అనుకోవద్దండి. ఇది చాలా వరకు నా మెమరీస్ కోసమే నేను పెట్టుకున్నాను అండ్ మీ అందరితో ఇది షేర్ చేయాలి అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.